జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి సుపరిచితమే. అదిరిపోయే టైమింగ్ తో పాటు ఆకట్టుకునే పంచులతో ఫేమస్ అయిన ఆది ఇప్పుడు అస్సలు తీరిక లేకుండా వరుసగా ఆఫర్లను అందుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో హైపర్ ఆది తనను తల్లించేశాడంటూ ఒకరు కోలుకోలేని షాక్ ఇచ్చారు. జబర్దస్త్ షోలోకి ఎంతో మంది కమెడియన్లు ఎంట్రీ ఇచ్చారు. కానీ అందులో కొందరు మాత్రం ఆరంభంలోనే సత్తా చాటి సెన్సేషన్ అయ్యారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు హైపర్ ఆదిదే. అంతలా పంచులు ప్రాసలతో మెప్పించాడు. దీనికి తోడు కామెడీ స్కిట్లతో నవ్వించి మంచి పేరు తెచ్చుకున్నాడు. సుదీర్ఘకాలం పాటు బుల్లితెరపై నెంబర్ 1 కమెడియన్ గా తన హవాను చూపించిన హైపర్ ఆది ఆ తర్వాత సినిమాల్లోకి కూడా ఎంటర్ అయ్యాడు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో హీరో ఫ్రెండ్ పాత్రలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. తెలుగు బుల్లితెరపై చాలా కాలంగా వరుస ఆఫర్లను అందుకుంటున్న హైపర్ ఆది జబర్దస్త్ సహా ఎన్నో షోలలో భాగమయ్యాడు. అయితే ఇప్పుడు మాత్రం అతడు బిజీ షెడ్యూల్ కారణంగా షోలకు గ్యాప్ ఇచ్చేశాడు. అలా తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కు అతడు దూరం అయ్యాడు. ఇకపోతే హైపర్ ఆది డి శ్రీదేవి డ్రామా కంపెనీ అనే 2 షోలలో తనదైన మార్కును చూపిస్తున్నాడు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్నాడు ఆది. వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ హోలీ పండుగ స్పెషల్ గా రూపొందింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ వాళ్ళు తాజాగా విడుదల చేశారు. ఈ షో ప్రోమోలో హైపర్ ఆది తనదైన కామెడీతో అలరించాడు. ముఖ్యంగా కొందరిపై దిమ్మ తిరిగే పంచులు వేశాడు. ఆ తర్వాత యాంకర్ రష్మి ప్రతి ఒక్కరి గురించి గూగుల్ ఎలాంటి సమాచారం ఇస్తుందో చూద్దామని చెప్పింది. ఆ వెంటనే హైపర్ ఆది గురించి గూగుల్ దిమ్మ తిరిగే మ్యాటర్ చెప్పింది. హైపర్ ఆది గురించి రష్మి అడిగిన ప్రశ్నకు గూగుల్ తల్లి, అందరూ నన్ను గూగుల్ తల్లి అంటుంటారు కదా, నన్ను తల్లించేసింది ఆది అంటూ షాక్ ఇచ్చింది. దీంతో అందరి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ వెంటనే రష్మి గూగుల్ తల్లిని తల్లించేశారా అని ప్రశ్నించగా హైపర్ ఆది అప్పుడు నేను తిరిగేవాడు, అలాగే ఉండేవాడు, మీ వాడే అంటూ పంచివేశాడు. మొత్తానికి ఆదిపై చేసిన ఈ ఫన్ బాగా వర్కౌట్ అయింది. దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.